నేను బాలు కాయితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బలగం టీవీ న్యూస్ అప్డేట్స్ ముఖ్యాంశాలు ఏమిటంటే మిత్రులారా, సిరిసిల్ల వార్తలకు వద్దాం మిత్రులారా. ఎస్ఐల బదిలీలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ను గంభీరపేటకు, సిరిసిల్ల ఎస్ఐ శ్రీనివాసరావును ఇల్లంతకుంటకు, తంగెలపల్లి ఎస్ఐ రామ్మోహన్ వేములవాడకు, రుద్రంగి ఎస్ఐ మోతీరామును ఎల్లారెడ్డిపేటకు, వేములవాడ ఎస్ఐ లఘుపతిని డిఎస్బికి, వేములవాడ ఎస్ఐ గణేష్ ను సిసిఎస్ కు, ఉపేంద్రాచారిని తంగెలపల్లికి ఎస్ఐగా నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషనల్ ఎస్ఐలు కావచ్చు. వేముల లక్ష్మణ్ను వీర్నపల్లికి, వినీతారెడ్డిని సిరిసిల్లకు, పోరాన్ల అనిల్ కుమార్ను వేములవాడకు, బి శ్రీనివాసును రుద్దాంకి, కె రాహుల్ రెడ్డిని ఎల్లారెడ్డిపేట ఎస్ఐగా నియమించారు. వేములవాడ టౌన్ ఎస్ఐ వెంకటరాజంను డిఎస్బి వేములవాడ, సిరిసిల్ల టౌన్ ఎస్ఐ శంకర్ నాయక్ను డిఎస్బి సిరిసిల్లకు, డిఎస్బిలోని సుబ్రహ్మణ్యాచారిని గంభీరపేట ఎస్ఐగా నియమించారు. మిత్రులారా, అంటే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి ఇది వార్త. ఇది ఎస్ఐలు చాలా కాలం నుంచి వాస్తవానికి అప్పుడప్పుడు బదిలీలు అవసరం. ఒకటే జాగాలో పాతకపోతే కూడా కొంచెం ఇబ్బందికరం. పిల్లలు బడిబాట. వేములవాడలో మరోసారి కూల్చివేతలు. వేములవాడ మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా గురువారం రాజన్న ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఎదుట ఉన్న పాత నిర్మాణాలను గురువారం కూల్చివేశారు. 88 నిర్మాణాలు కోర్టు స్టే ఉండడంతో మిగతా వాటిని కూల్చివేశామన్నారు. ఇప్పటికే కూల్చేసిన భవనాల శిథిలాలు అలాగే ఉండగా మరిన్ని కూల్చేయడంతో రోడ్డు దుమ్ముతో నిండిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. కూల్చివేతలు త్వరగా పూర్తి చేసి శిథిలాలను తొలగించాలని కోరారు. వాస్తవానికి మిత్రులారా, వేములవాడ ఆలయ అభివృద్ధి విషయం మనం చర్చించాలి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు వచ్చినాక వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి పట్టాలెక్కిందని చెప్పాలి. ఇది కూడా చాలా 15-20 సంవత్సరాల నుంచి ఇవాళ రేపు అని కూల్చివేతల విషయం నేను చెప్పేది. చాలామంది నష్టపోతుర్రు. పాపం వాళ్ళు ఉపాధి కూడా కోల్పోయే అవకాశం ఉంది. సినన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి. వాళ్ళకి ఆల్టర్నేట్ షట్టర్లో నిర్మించి వీళ్ళకు ఈయనలో ఎవరెవరకు షట్టర్లు పోతున్నాయి, ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళకి షట్టర్లు కేటాయించే ఏర్పాట్లు కూడా చేయాల్సిన బాధ్యత మీరు ఆ వేములవాడ ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సర్వం కోల్పోతున్నారు కొందరు. కానీ ఎప్పటికైనా కావాల్సిందే ఇది. వేములవాడ టెంపుల్ అభివృద్ధి చెందాలన్నా, వేములవాడ ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ వాళ్ళు 1000 మంది బతకాలన్నా కూడా రోడ్లు పెద్దగా ఉండాలి, టెంపుల్ డెవలప్మెంట్ కావాలి, విస్తరణ కావాలి. యాదాద్రి లెక్క వేములవాడ కూడా అంత పెద్దగా మంచిగా అయితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుంది. వేములవాడ ఒక రాష్ట్రంలో కాదు, దక్షిణ కాశీగా పేరుంది. ఇప్పటికే దేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఇంకా మనకు పేరు వస్తుంది. కానీ ఆది శ్రీనివాస్ గారు మీరు చాలా రిస్క్ తీసుకొనే చేస్తున్నారు. ఎందుకంటే అనుకోరు ఎంతైనా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఇంత వ్యతిరేకత వస్తుంది. కానీ వాళ్ళ త్యాగాలు మీరు గుర్తించాలి. వేములవాడ ఆలయ అభివృద్ధికి షట్టర్లు కోల్పోతున్న వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్న వాళ్ళు కూడా మంచి పరిహారం ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా షట్టర్లు కేటాయించాల్సిన పరిస్థితి ఎక్కడ మీరు ఆల్రెడీ నిర్మిస్తున్నారని చెప్పి తెలిసింది నాకు. వాళ్ళు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు తీసుకోవాలి. ఎవరైనా కోర్టుకు పోయినా కూడా కూర్చునబెట్టి వాళ్ళకు సరి అయిన పరిహారం కొంచెం ఎక్కువ ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ₹1-2 ఎక్కువ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే లైఫ్ పోతుంది కాబట్టి సీనన్న కొంచెం చూడండి. ఇది వాస్తవానికి రోడ్ల వెడల్పు కూడా ప్రతిపక్షాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదీ రాజకీయాలు అవసరం లేదు. టెంపుల్ డెవలప్మెంట్ చాలా రోజుల తర్వాత జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నోరూరించే పౌష్టికాహారం. గంభీరపేట 2వ పేజీలో ఎక్కినాడు. అడవికి ఆపగా. చెట్లు, చెక్ డ్యాంలు కూల్చివేస్తూ అటవీ భూమి కబ్జా. ఫారెస్ట్ ప్లాంటేషన్లో దున్నేశారు. ఆఫీసును దాటిన ఫారెస్ట్ అధికారులు ఈ ఏడాది కొత్తగా 250 ఎకరాల్లో ఫారెస్ట్ ఆక్రమణలు. పోడు భూములను పట్టాల ఆశతో చెట్లను కొట్టేస్తున్నారు. ఆ భూమి విలువ 37 కోట్ల పైమాటే. చూసిరా మిత్రులారా, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కబ్జాలు జరిగినాయి ఒక ప్రాపకరణ చేసి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినా కూడా ఏడాదిన్నరలో దగ్గర కొత్తగా 250 ఎకరాల ఫారెస్ట్ భూములు అక్రమాలకు గురైనాయి అని చెప్పి ఒక సాక్షిలో కథనం వచ్చింది. అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మండలాల్లో కూడా మీకు గిరిజనులకు కానీ ఇంకోలాగా నేను కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి, సరే ఇంతకుముందు ఏదో జరిగింది, ఆ ఉన్న కాడికి వ్యవసాయం చేసుకుంటే ఆ పోడు భూములు కానీ కొత్తగా అడవులను కొడితే రాను మనం బతకడం కష్టమవుతుంది, మన ఉనికి కరువు అవుతుంది. వెనకటి ఏదో కొట్టుకున్నారు, ఆ ఉన్న కాడికి ట్రెండ్ చేసుకొని అది సాగు చేసుకుంటే సరిపోతుంది కదా. కొత్త ఆక్రమణలు కరెక్ట్ కాదు కదా. ఈ అడవులు గుట్టలు కొండలు పోతుంటే రేపు మన మానవ మనుగడ కూడా కష్టమవుతుంది. ఎంత దుర్మార్గం ఇప్పుడు మొత్తం సాగు చేస్తున్నట్టు అడవులు ఫారెస్టు. అరే బతకనికి చేయని ఓకే, అప్పుడు వెనకట కొన్ని 100,000 ఎకరాలు ఇప్పటికే అటవీ భూములు కబ్జా అయినా చేసుకొని బతుకుతారు, కాదంటలేదు. దానికి ఈ పాత పోడు భూములకు ఖచ్చితంగా ప్రభుత్వం పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కొత్తగా ఎవరైనా వీళ్ళని సాఫ్ చేసి ఖచ్చితంగా కబ్జా చేస్తారంటే మాత్రం ఇది సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా అడవుల
సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. ఈ అడవులు నరికేసుకుంటా పోతే మాత్రం మన మానవ మనుగడ కష్టమవుతుంది. ఖచ్చితంగా అది వీర్నపల్లి మండలంలో ఎక్కువవుతుందని చెప్పి సాక్షిలో వార్త మనం చదువుతున్నాం. ఈ లీడర్లు ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి సపోర్ట్ చేయకండి అబ్బా, ఇది ఎందుకంటే ఇబ్బందికరం. పెద్దపల్లి ఇంగ్లీష్ టీచర్కు 17 ఏళ్ళు జైలు శిక్ష ఇద్దాం చదివినాం అంటున్నాం మనం. రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎక్కడ, ఇది కోనరావుపేట వేములవాడ. ఇక కొత్తగా చెప్పాల్సిన ముచ్చట ఏం లేదు, కానీ వేములవాడలో కామన్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగానే జరుగుతున్నాయి. ఏది ఏమైనా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి హ్యాట్సాప్. ఆయన నియోజకవర్గాన్ని అయినా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటుడు, మంచి ఎక్కువ తక్కువ నిధులు తీసుకుపోయి డెవలప్మెంట్ చేసుకుంటాడు. సీనన్న కంగ్రాట్స్. కానీ అప్పుడప్పుడు ఈ సిరిసిల్ల నియోజకవర్గం కూడా అప్పుడప్పుడు చూడండి. ఖచ్చితంగా మా మహేందర్ అన్నతో కలిసి ఇది కూడా ఎక్కువ తక్కువ పైసలు తెచ్చి, మహేందర్ అన్న నువ్వు కూడా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కొన్ని నిధులు తీసుకురా, మీదే గవర్నమెంట్ కాబట్టి. సీఎం చిత్రపీఠానికి క్షీరాభిషేకం అని ఒకటి వార్త చదువుతున్నాం. ఆవునూరు గొప్పతనాన్ని చాటాలి. నలివేల భాస్కర్ సార్. నమస్తే తెలంగాణలో ఏమొచ్చింది సిరిసిల్ల. ఆ అధికారులకు బంగారు బిస్కెట్లట. జగిత్యాల జిల్లాలో ఓ వ్యాపారి నగరం. ఏ అధికారులు వీళ్ళు? రైస్ మిల్లర్ అంటే పౌర సరఫరాల శాఖ అధికారులు కావచ్చు. ఈ కథ ఇది. 100 కోట్లకు డిఫాల్ట్ ఉన్న ఆయన మిల్లికే భారీగా ధాన్యం. పేదలకు అన్యాయం చేస్తే రణమే. రసమే బాలకిషన్. అటకెక్కిన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్. మంచిగా చదువుకో బిడ్డ. మాతృమూర్తి చివరి. పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీస్లో ఏసీపీ దాడులు చేయాలి. ఇంకా ఇది ప్రతి ఫైల్కి పైసలే ఉంటుంది వ్యవస్థ. ఇలా 2 సైబర్ నేరగాళ్ళు అరెస్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎక్కడో వీళ్ళు విలేకరుల సమావేశంలో మహేష్. అది ఉత్తరప్రదేశ్ చెందిన దొంగనా కొడుకులు. మొత్తం ఈ సైబర్ నేరగాల సంఖ్య బాగా పెరుగుతుంది. పేదల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి ఆ ఓటీపీలు గీటీపీలు అంటూ ఆయనతో లక్షలు చేసుకుంటారు. ఇసుంటల కఠిన శిక్ష పోలీస్ శాఖ తీసుకోవాలి. కుంటయ్య కుటుంబానికి అండగా ఉంటాం. నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. మొన్న తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య గారు ఆర్థిక ఇబ్బందులతోని కొంతమంది ఇది కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పెట్టిరని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన నిన్న దినకర్మ జరిగితే బీఆర్ఎస్ నాయకులు అటెండ్ అయ్యి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్తారు. అసలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కాదు అది కుంటయ్య గారిది, కానీ బ్యాడ్ లక్ అది. 2వ ఇంట్లోకి కారు. బైపాస్ నుంచి నేరుగా ఇంట్లోకి దూసుకెళ్ళిన వెంకటాపూర్లో ఘటన. ఈ మూలమలుపులో ఏమిటి ఇబ్బందికరం, ఇది కష్టం ఇది. ఎనీవే మిత్రులారా, ఈరోజు మార్నింగ్ న్యూస్ ఇంతటితో ముగిద్దాం. ఖచ్చితంగా మన బలగం టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఖచ్చితంగా చేసుకోండి. మన వీడియోలు షేర్ చేయండి. ఇంకా ప్రతి అప్డేట్ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి వార్త అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. బలగం టీవీ సిరిసిల్ల, బలగం టీవీ ఎంటర్టైన్మెంట్, బలగం టీవీ న్యూస్. మన ఆంధ్రప్రదేశ్ది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా మీరందరూ బలగం టీవీని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.